హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో స్పైసీ మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా గాని తయారు చేసుకుంటే మనకి అచ్చము బజార్‌లో తయారు చేసినట్లే వస్తాయి. దీనికోసం మనము ముందుగా బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూను బియ్యపిండి తీసుకున్నాను. దీనివలన పైన క్రిస్పీగా వస్తాయి. తర్వాత సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూను పసుపు తీసుకోవాలి. ఇంకా కొంచెం కారము, ఇంకా చిటికెడంతా వంట సోడా, ఇంకా కొంచెము వాము వేసుకోవాలి. వాము మిర్చిలో పెట్టుకున్నప్పటికీ ఇలా పిండిలో కూడా కొంచెం వేసుకుంటే బావుంటుంది. తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలా ఒక ఫోర్క్ తీసుకొని కలుపుకోవాలి. లేకపోతే హ్యాండ్‌ని ఫింగర్స్ దూరంగా పెట్టి బాగా మిక్స్ చేయాలి. అలా చేస్తే మనకి బాగా పిండి కలుస్తుంది. పిండి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1 కప్పు పిండికి ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను. దీనిని ఇప్పుడు బాగా ఒక థిక్ గ్రేవీ వచ్చేలాగా కలుపుకోవాలి. మనకి బజ్జీ వేసుకోవడానికి వచ్చే టెక్స్చర్‌లో ఉంటే చాలు. తర్వాత ఒక చిన్న ప్లేట్‌లోకి కొంచెం ఉప్పు, కొంచెం వాము, ఇంకా జీలకర్ర, ధనియా పౌడర్ తీసుకున్నాను. ఈ 3 మిక్స్ చేసుకొని బజ్జీ మిరపకాయలు తీసుకొని మీడియం సైజ్ తీసుకున్నాను ఇక్కడ నేను. దానిని మధ్యలోకి సన్నగా ఘాటు పెట్టుకొని ఈ మిక్చర్‌ని అందులో పెట్టుకోవాలి. మిరపకాయల్లో ఎక్కువ విత్తనాలు ఉండవు కాబట్టి ఎక్కువ కారం కూడా ఉండదు. వాముని ఇలా పెట్టుకోవడం వల్ల మనకి డైజెషన్ అవుతుందండి. శనగపిండి వాడతాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్ ఉండదు. ఇలా మనము ఒక్కొక్క మిర్చిని కట్ చేసుకొని అన్నిట్లోకి ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇందాక మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఫింగర్ ముంచితే ఎంతైతే అంటుకుంటుందో మిర్చికి కూడా అలానే అంతే అంటుకుంటుంది. టెక్స్చర్ అనేది కొంచెం చిక్కగా ఉంటే మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్‌లో వేసినప్పుడు. ఇలా ఒక్కొక్క మిర్చిని పూర్తిగా అందులో డిప్ చేసి లైట్‌గా పట్టుకొని ఆయిలు బాగా కాగిన తర్వాత వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బజ్జీలని అటు ఇటు తిప్పుతూ కొంచెం రెడ్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. చల్లటి వాతావరణంలో ఈవినింగ్ ఈ బజ్జీ అనేది మంచి స్నాక్స్ రెసిపీ అండి. మాక్సిమం అందరూ ఇష్టపడతారు. పిల్లలకైతే లోపల కారం లేకుండా వాము, ఉప్పు పెడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు. ఇలా వీటిని అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. బజార్‌లో అయితే వాళ్ళు ఒకసారి వేసి మళ్ళా నెక్స్ట్ టైం కూడా 2 సార్లు డీప్ ఫ్రై చేస్తారు. అలా అయితే ఎక్కువ పిండి పడుతుంది. ఇక్కడైతే అవసరం లేదండి. పిండి అయితే ఎక్కువే పడుతుంది కొంచెం మందంగా కలుపుకుంటే. సమయానికి మన ఇంట్లో ఈ బజ్జీ మిర్చి గానీ లేకపోతే మనం ఇంట్లో వాడే మిరపకాయల్లోనే కొంచెం లావు వాటిని ఎంచుకోవాలి. వాటికి సన్నగా ఘాటు పెట్టుకొని మధ్యలోని విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే అవి బాగా కారంగా ఉంటాయి. కొంతమందైతే లోపల స్టఫింగ్ కోసం చింతపండు కూడా పెడతారు. ఇక్కడైతే నేను వాడలేదు. మీ ఇష్టము. మీరు కావాలంటే మీరు కూడా స్టఫింగ్‌లో చింతపండు రసం కొంచెం పెట్టుకోవచ్చు. ఇలా అన్ని మిర్చి బజ్జీలను వేయించుకోవడమే. ఇంతేనండి. ఫైనల్‌గా మనకి స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ తయారైపోయింది. దీనికోసం బౌల్‌లోకి కొంచెం ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం ఉప్పు కలుపుకొని పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని బజ్జీని మనకు మిడిల్‌లో కట్ చేసుకొని దీన్ని లోపల స్టఫింగ్‌గా పెట్టుకొని తింటే మనకి ఎగ్జాక్ట్‌లీ స్ట్రీట్ టేస్టే వస్తుంది. అంతేనండి. ఇలా చేసుకుంటే మనకి బజార్‌లో చేసే మిర్చి బజ్జీ రుచి వస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.